15,000 అమ్మితే కనీసం 4 లక్షలు కూడా వచ్చే మార్గం లేదు. ఒక బ్యార్నీకి వచ్చి 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు నష్టపోతాం రైతాంగం. మేము కనీసం మద్దతు ధర కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో విధాలుగా ఆదుకోమని కోరాం. కానీ ఆయన మాటలు చెబుతున్నాడే కానీ కనీసం అక్కడ అమలు జరగట్లా. కానీ రైతులందరూ ఆనందంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నారు రైతులు అంటున్నారు. ఎక్కడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఏం చేశాడన్న? కింటా 36,000 రూపాయలు పొగాకు అమ్మేటప్పుడు లో గ్రేడ్ 2,000కే కొంటున్నాడు. మార్కెట్ని దింపి 500 కోట్లు రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా విడుదల చేసి 2,000 అమ్మే పొగాకును కూడా 8,000, 10,000 దాకా రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా కొని రైతులకు ఎంతో ప్రయోజనం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నేను రైతులకు కావాల్సిన అన్నీ చేసేసాను, దాన్ని రెచ్చగొడుతున్నారు. ఏమీ చేయట్లేదు. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ పొగాకు రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే రైతుకు శరణ్యం. కానీ గతంలో ఉన్న మద్దతు ధర ఎంత, ఇప్పుడు ఎంత? గతంలో కింటా 36,000 రూపాయలు పలికింది. లో గ్రేడ్ 25,000 రూపాయలు పలికింది. ఇక లో గ్రేడ్ అడిగే వాళ్ళు లేరు. నో బిట్లు 40-50% ఉన్నాయి. నెంబర్ పొగాకు, క్వాలిటీ నెంబర్ పొగాకు 16,000 రూపాయలకే కొంటున్నారు. కానీ ఈరోజు ఎందుకు అలా పొగాకు రైతుల పరిస్థితి ఇలా దారుణంగా అవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వ్యాపారులందరూ సిండికేట్ అయ్యారు. వ్యాపారస్తులు బోట్లో పోటీ తత్వం నెలకొంటేనే పొగాకు 30,000, 25,000 కొంటేనే రైతాంగం బతికేది. మీరు పొగాకును పండించి మీరు నష్టపోయారంటున్నారు, కానీ సిగరెట్ రేట్లు భారీగా పెంచినట్టు ఉంది ప్రభుత్వం. ఒక సిగరెట్ ధర వచ్చి ఇవాళ కింగ్ సైజ్ సిగరెట్ ధర గతంలో 17 రూపాయలు ఉండే కింగ్ సైజ్ సిగరెట్ ధర ఈ సంవత్సరం 25 రూపాయలు జరుగుతుంది. 25 రూపాయలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చారు మీ రైతులందరూ కలిపి? సరే, ప్రతిపక్ష నాయకుడు రైతుల కోసం మా గురించి కలవిప్పే హక్కు ఆయనకు ఉంది. ఆయన కలవటం ధర ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ఆయన చెప్తారని వచ్చాం. కానీ ఆయనకి 11 సీట్లు వచ్చినాయి, ప్రభుత్వం మాట ఉంటుందా? 11 సీట్లతో సంబంధం లేదు. ఇది రైతాంగ సమస్య. ప్రతిపక్ష నాయకుడిగా మా ఇబ్బందులు ఆయన చెప్పుకోవడానికి వచ్చాం ఇక్కడికి. ఆయన చెప్పగానే అవుతుంది అనుకుంటున్నారా పని? అవిద్దనే అనుకుంటున్నాం. ఒకసారి మా జిల్లా ప్రకాశం జిల్లాకు వచ్చి ఒక బోట్లోకి వస్తాడని, ఆయన వస్తే ఎంతో కొంత ప్రయోజనం కలిగిద్దని మేము చెబుతున్నాం.